మీతో మాట్లాడతాను ఒకసారి. మన క్రాంతి కుమార్ గారు ఒకసారి ఫోన్ ఇన్లో మన ప్రముఖ బీసీ దళ అధ్యక్షులు ప్రముఖ అడ్వకేట్ దొండ్ర కుమారస్వామి గారు లైన్లో ఉన్నారు. నమస్కారం కుమారస్వామి గారు. సత్యనారాయణ గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది కుమారస్వామి గారు 19/4/2025 ప్రైమ్ లైన్ కథనాలకు స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. కానీ ఇంతవరకు ఒక కాలేజీ మీద కానీ ఒక ఇన్స్టిట్యూషన్ మీద కానీ ఎక్కడా చర్యలు తీసుకున్నామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక ప్రెస్ మీట్లో చెప్పకపోవటాన్ని ఈ రోజున పబ్లిక్, పేరెంట్స్, మీలాంటి మేధావులు, మీరు చాలా ఉద్యమాలు చేస్తున్నారు. ఒక బీసీఏల తరపున అనేక అణగారిన వర్గాల తరపున మీరు ఉద్యమాలు చేస్తున్నారు. దీని మీద స్పందించకపోతే మీలాంటి వాళ్ళు కూడా ఇంకా వెనకబడితే సమాజం ఏమైపోవాలని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఏమంటున్నా సత్యనారాయణ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ అజ్ఞానాన్ని నిర్మూలించే ఆయుధమే విద్య. అలాంటి విద్యను నిజంగా వాస్తవంగా వ్యాపారం నుంచి విముక్తి చేయాలని మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రైమ్ లైన్ న్యూస్ ఒక ఉద్యమం, మహా ఉద్యమం లాగా చేస్తున్నది. దీనికి గాను స్పందించి ఈ ఉద్యమంలో ఈవెన్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో అక్రమాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇది మొదటి సక్సెస్. ఇది ఒప్పుకోవాలి. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి గల కారణాలు కూడా ఏ విధంగా మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తామనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ కార్పొరేట్ కాలేజీల విద్యను వ్యాపారంగా మార్చి వాళ్ళ భవిష్యత్తుని చెలగాటమాడుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. సత్యనారాయణ గారు, ఉదాహరణ చెప్తున్నా, 2 రోజుల కిందట ప్రముఖ సంఘ సేవకుడు మన నటుడు ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో పేపర్ హలో చెప్పండి. మనకు తెలిసిందే, 2 రోజుల కిందట ప్రముఖ నటుడు మన నిర్మాత ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అనే సినిమా తీసిండు. దానికి ప్రముఖులను అందరిని పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచారు. నాకు ఐడియా ఉంది, మీరు కూడా అటెండ్ అయ్యారు. విద్యా వ్యవస్థలో ఆ మాఫియాను, పేపర్ లీకేజ్ ని, బ్రోకర్ వ్యవస్థ ఎట్లా ఉన్నదో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. 3 నెలలు ఏదైతే చేస్తుందో సేమ్ సినిమా తీసేశారు ఆయన. ఎగ్జాక్ట్లీ. విద్యను వ్యాపారంగా మార్చిన ఆ ప్రొసీజర్ గానీ, కార్పొరేట్ శక్తుల దుర్మార్గాలని, ఎస్పెషల్లీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల పేదల దోపిడీలు ఏ విధంగా వాళ్ళు మానసికంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా ఆత్మహత్యలు చేశారు, కళ్ళకు కట్టినట్టుగా వాస్తవంగా చెప్పినారు. ఈ వేదిక మీదుగా నారాయణమూర్తి గారికి ఒక్కసారి నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ అండి. మేము కూడా ప్రైమ్ 9 వేదికగా యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అనే సినిమా తీసిన నారాయణమూర్తి గారు నిజంగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ CEO నిజంగా ఒక నిష్పక్షపాతంగా దమ్మున్న ఛానల్గా మేము ఏవైతే 3 నెలల్లో మా కథనాలు చూపిస్తున్నామో సేమ్ యాజ్ ఈజీగా ఒక సినిమా తీసి రాబోయే రోజుల్లో ప్రజల ముందు పెడుతున్నారు. అది చూసైనా నారాయణమూర్తి గారి యొక్క బాధ, ఆవేశం, ఈ సమాజం పట్ల ఆయనకున్న ఒక నిజమైన ఒక ఏంటంటే సమాజం పట్ల ఆయన ఒక బాధ్యత ఉంది. డబ్బులు కాదు ఆయన. ఆ సినిమా చూస్తున్నప్పుడు మన దీంట్లో చూసాం, ఎక్కడంటే అది మన ప్రసాద్ ల్యాబ్స్లో చూసినప్పుడు నేను కూడా పిలిచారు, వారు వెళ్ళాను. ఆ సినిమా చూసినంతసేపు ఆయన బయట నిలబడి ఈ సమాజంలో ఈ సినిమా చూసి మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా బాగుపడాలి, ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థలో బాగుపడి గవర్నమెంట్ విద్యా సంస్థలు బలోపేతం అవ్వాలని ఆ సినిమాలో ఆయనే మొత్తం 2 పాత్రలు 3 పాత్రలు ఆయనే చేశారు. నిజంగా ప్రైమ్ 9 చూపిస్తున్న కథనాలకి సేమ్ యాజ్ రీజ్గా సినిమా తీశారంటే ప్రైమ్ 9 మేనేజ్మెంట్ తరపున, నా తరపున ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఆ సినిమాని చూసి ఆదరించి పేరెంట్స్లో మార్పు రావాలి. చెప్పండి. అయితే నేను ఏమంటున్నా, మన ప్రైమ్ 9 విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి చేసిన దానికే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. వాస్తవమే, అవాస్తవమే. 2025 ఏప్రిల్ 19న ఇంటర్ బోర్డు మనకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2 టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనిలో టాస్క్ ఫోర్సులు చేసి వెళ్ళడము, తనిఖీలు చేయడము, కొన్ని కాలేజీలు అనేక మంది విద్యార్థులు ఫిర్యాదులు ఇవ్వడము, కొన్ని కాలేజీలు గుర్తింపు రద్దు కూడా చేస్తున్నారు. అయితే మీరు అన్నట్లుగా ఎన్ని కాలేజీలు రద్దు అయినాయి, ఎన్ని కాలేజీల మీద ఫిర్యాదులు వస్తున్నాయి, ఒక్కసారి ట్రాన్స్పరెన్సీగా ప్రజలలో చైతన్యం, వాళ్ళ యొక్క డ్యూటీ కూడా ఈరోజు అధికారులు పరిస్థితి ఏర్పడ్డది. సో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు, ఏ విధంగానే ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు ఇట్లా అది చూపిస్తే మాత్రం చాలా బాగుంటది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క ఫీజులు, ఎస్పెషల్లీ పారదర్శకత, ఫీజులు, ఖర్చుల వివరాలు కూడా పారదర్శకంగా పెట్టే విధంగా ముఖ్యంగా డిజిటల్ నిఘా వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని నేను గౌరవనీయులు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి జిల్లాలో కూడా దీంతో పాటు హెల్ప్ లైన్ కోసం కూడా చెయ్యాలా. ఈ విద్యా హక్కు చట్టం ఉల్లంఘన చేసిన ప్రతి ఒక్కరూ, అది వారు ఎంతటి వారైనా సరే, ఉపేక్షించేది లేకుండా వారి మీద కేసులు నమోదు చేయాలి, రిమైండ్లు చేయాలి. అంతేకాకుండా నకిలీ మార్కులు, ఈ ఫేక్ అడ్మిషన్ల పైన వాటిపైన అవగాహన సదస్సులు కూడా, ముఖ్యంగా ప్రైమ్ 9 కూడా మీరు క్షేత్రస్థాయిలో పోయి
ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో కనీసం ప్రతి జిల్లాలో కూడా ఒక డిబేట్ లాగా అసలు విద్యా వ్యవస్థ ఏంది, అక్కడ ఉన్న లోకల్ స్థానిక లీడర్లను వాళ్ళందరినీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి అవసరమైతే మనమే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి యంత్రలో బాక్స్ పెట్టి మనం కూడా ఒక ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాబోయే విద్య ఆయుధంగా రాసి భవిష్యత్తును వారి తలరాతలు మార్చే విధంగా ఉపయోగపడాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ పోరాటం అనేది ఒక చారిత్రక పోరాటం, ఇది అవసరం. ఈ దశాబ్దంలో ఇది విద్య తిరుగుబాటుగా మారే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం కూడా తీసుకోవాలి. విద్యార్థుల హక్కుల కోసం, నాణ్యమైన విద్య, పారదర్శక విద్యా వ్యవస్థ కోసం మన అందరం ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం వచ్చింది. ప్రతి విద్యార్థి తలరాతను మార్చేది, వారి భవిష్యత్తును కాపాడాలంటే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మీ ప్రైమ్ 9 కూడా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో మీరు ఎందుకంటున్నా అంటే ఈ రోజు విద్య అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి ఛానల్, దమ్మున్న ఛానల్, నిజాయితీ ఉన్న ఛానల్ ప్రైమ్ 9 గా మనందరూ ఈ రోజు ప్రజల్లో పోయింది. కాబట్టి మీరు వేదికలు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వేదికలు కూడా ఏర్పాటు చేసి వారి యొక్క బాధలు విని ఇంకా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, బీజం చేయడానికి మీరు కృషి చేయాలని, దానికి మేము 24 గంటలు మీకు అండగా నిలబడతామని మేధావులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రతి ఒక్కరూ న్యాయవాదులు, అడ్వకేట్లు అందరూ మీకు అండగా నిలబడుతున్నారని ఈ వేదిక మీద చెప్తున్నాను. అంతేకాకుండా యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ నిజంగా హృదయాన్ని కలిసిన చిత్రంగా నేను చెబుతా ఉన్నాను. నిజంగా అది అత్యద్భుతమైన చిత్రము. మీ అన్ని ఎపిసోడ్లు కలిసి అందులో ఉన్నాయా? నారాయణమూర్తి ఎపిసోడ్లు మీ దాంట్లో పెట్టిలా నాకు తెలియదు, కానీ అద్భుతంగా మీ ప్రైమ్ 9 కుమారస్వామి గారు మంచి విషయం. ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO మేము కూడా ఒక నిర్ణయం చేసే ముందు ఏం చేసామంటే, ఇది మనం ఏదో లాభాపేక్ష కోసమో లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కోసమో కాదు, మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. ఈ వ్యవస్థ 2 శతాబ్దాలుగా మొత్తం వ్యవస్థని కార్పొరేట్ మాఫియా చేతుల్లో ఉంది. 2 మీరు ప్రముఖ జాతీయ బీసీ నేత, ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త, మీరు అనేక విషయాల్లో నేను సుమోటోగా కూడా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క జీవో వచ్చింది కదా, టాస్క్ ఫోర్స్, దీని మీద స్పందించలేదు. రాబోయే రోజుల్లో మీ యొక్క అసోసియేషన్ తరపున ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డుని కలిసి దీని గురించి ఏమైనా అడుగుతారా? నేను ఖచ్చితంగా ఈ రోజే కాదు, ఈ 2 రోజులల్లా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ లో ఎంతవరకు టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు తనిఖీలు చేసి ఎన్ని కాలేజీలు లైసెన్సులు రద్దు చేసింది, ఎన్ని తనిఖీలు చేసింది, RTI కూడా పెడతాను. దాని ఇన్ఫర్మేషన్ కూడా అన్ని బయటకు తీస్తాను. అవసరమైతే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ బోర్డు కూడా కలవండి, మా ప్రైమ్ 9 ప్రతినిధి కూడా మీతో పాటు పంపిస్తాం. ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడే ఒక టాస్క్ ఫోర్స్, దీనికి నిజ నిర్ధారణ తెలియాలి. అవును, ఎస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ కుమారస్వామి గారు. నిజంగా